ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు ఇవన్నీ తెలుసుకోవాల్సింది. మన వేదాలు, ఉపనిషత్తులు మన బేసిక్స్ చెప్తాయి, ధర్మాన్ని చెప్తే, సత్యాన్ని చెప్తే, దాన్ని మనం గట్టిగా పట్టుకొని మనం చేసే ప్రతి పనిలో కూడా వెనకాతలు ఉన్న అంతరార్థాన్ని, సూక్ష్మాన్ని గ్రహిస్తూ వెళ్ళడమే సాధన. మిగతావన్నీ కూడా సాధన అనుకుంటాం కానీ సాధన కాదు. మిగతావన్నీ కూడా బాహ్య ప్రక్రియలే. కొంత భౌతికంగా కొంత లాభం కలగచ్చు తప్ప ఆధ్యాత్మికంగా మాత్రం ఎటువంటి లాభం అనేది కలగదు. సత్యం సత్యం సత్యం. సో ఇది మనం తెలుసుకోవాల్సి. మాట్లాడుతున్నాం, ఏది మన చేత మాట్లాడిస్తున్నారు, వింటున్నాం, ఏది మన చేత వినేటట్టు చేస్తున్నారు, రుచి చూస్తున్నాం, ఏది మన చేత రుచి అనుభవింపజేస్తున్నది, కళ్ళతో చూస్తున్నాం, ఏ శక్తి కళ్ళ చేత ఆ శక్తి ఇచ్చింది, చూసే శక్తి ఇచ్చింది, దాన్ని మనం పట్టుకోవాలి. అల్టిమేట్ చైతన్యాన్ని. ఇవన్నీ దేని వల్ల పనిచేస్తున్నాయి? నా శరీరము, నా కళ్ళు, నా కాళ్ళు, నా చెవులు, నా నాలిక, నా చర్మం, వీటన్నిటిని ఏది ప్రేరేపిస్తున్నది? ఇంతలా మాట్లాడుతున్నాను, ఇంత శక్తి ఉంది, ఏది ప్రేరేపిస్తుంది? ఊపిరి తీసుకుంటున్నాను, ఎద్దుతున్నాం, ఏది ప్రేరేపిస్తున్నాను? మళ్ళీ పొద్దునే లేస్తున్నాం, ఏది ప్రేరేపిస్తున్నాను? దాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. దాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. మిగతావన్నీ కూడా బాహ్య ప్రకటనలే. కొన్ని వందల సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే మాత్రం సత్యం అవగతం కాదు. సత్యం అవగతం అవ్వాలంటే అసలు చైతన్యం, ప్రతి దానికి వెనకాతలో ఉన్న చైతన్యాన్ని గ్రహించడమే సాధన.